జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యులకు సంబంధించిన యథార్థ సంబంధం గురించి ఈవేళ మనం తెలుసుకుందాం. గురువు అనేవారు ఏ విధంగా ఉండాలి, ఎవరి చేతలు చేష్టలు మనోహరంగా ఉంటాయో, ఎవరి మనసు మన మనసును ఆకట్టుకుని నెగ్గేలా ఉంటుందో, వారి భావాలు ఏ రకంగా ఉండాలంటే మనం వాళ్లకు పాదాభివందనం చేసే విధంగా ఉండాలి. ఈ విధంగా సద్గురువు నడుచుకోవాలి. అటువంటి సద్గురువు కుదిరితే మీరు కూడా ఆ రకంగానే వృద్ధిలోకి రావచ్చు. ఆయనకి ఎప్పుడు ఏమవుతుందంటే, గురువుగారి ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే, ఏ విధంగా ఆయన బాణీలో ఫలితం పొందారో వాటన్నిటినీ తన శిష్యుల కోసం ధారపోయడానికి సిద్ధపడ్డారు. అంటే గురువుగారితో మనం సర్దుకుపోతూ సాగిపోతే వారిలాగే మనల్ని తీర్చిదిద్దుతారు. ఇది చాలా ముఖ్యమైంది. అంటే గురువు ఎలా ఉంటే శిష్యులు అలాగే తయారవుతారు. గురువు అనేవారు ఏ విధంగా ఉండాలి అంటే, గురువుగారి బోధనలు అంటే స్పీచ్ అనేది వారి భావానుగుణంగా రసరమ్యంగా ఉండాలి. రమ్యంగా లేకుండా మరోలా ఉంటే ఆ తర్వాత మీ మనసు తృప్తి చెందదు. ఆ పైన మీరు ఆయన నుంచి ఏమీ పొందలేరు. గురువుగారులు ఎలా ఉన్నారంటే, మాట్లాడేటప్పుడు చాలా ర్యాష్గా మాట్లాడేవాళ్లే ఎక్కువయ్యారు. అలాగే అరిచి అరిచి అనవసరంగా నోరు జారుతూ ఉంటారు. కానీ వాళ్ల దగ్గరికి వెళ్తే వారి ప్రభావం వీరి మీద పడుతుంది. ఏంటో ఏమో అన్నట్టు ఆ తీరు కనిపిస్తుంది. అక్కడ కూడా మన మనసు లగ్నం కాకుండా చూసుకోవాలి. మీకు బాగుపడాలనే ఆలోచన ఉంటుంది కదా. కంఠస్వరం ఎలా ఉండాలి? వినసొంపుగా ఉండాలి. అంటే ఇది మాత్రం కాదు, మన మనసును ఆకట్టుకునేలా ఉండాలి. అలాగే మన మనసును అది మార్చేయాలి. ఈ రకంగానే స్వరం ఉండాలి. అలాగే చేసే పనులు రమ్యంగా ఉండాలి. మనల్ని అక్కడ్నుంచి కదలనివ్వకుండా ఆకట్టుకోవాలి. వారి ప్రతి కదలిక మెచ్చుకునేలా ఉండాలి. వారు ఏ రకంగా ట్రీట్ చేస్తే ఆ రకంగానే మనము స్పందించాలి. ఈ విధమైన జ్ఞాన సంపన్నులే మనకు తారసపడాలి. నాకు తారసపడిన జ్ఞాని దాదాజీ. ఆయన ఈ రకమే. ఆయన స్వరం, క్రియ, అలాగే మనసు హర్షించతగ్గవి. వారి పరిమళం పరవశించేలా చేస్తోంది. ఎవరు వారిని దర్శించుకున్నా సరే వారితో తన అభిప్రాయాన్ని గుప్పించరు. నేను ఆయన నుంచి ఏమీ పొందలేదు, దానికి తగ్గ టైమూ కుదరలేదు, మనసు చెల్లించలేదు. కాని ఆయన అక్షరాల జ్ఞానులే. ఈ విధంగానే ఆయన మనసు స్పందిస్తుంది. కాని మెదడు అంగీకరించడం లేదు. ఎందుకంటే నిజాయితీ ఆ జీవితంలో లేదు. కాని మనసు మాత్రం ఆయన మహానుభావులు అంటుంది. జ్ఞానే. ఈ రకంగా అప్పుడు దాదాజీ ఉండేవారు. నేను ఆయనతోనే ఎప్పుడూ ఉండేదాన్ని. 20 ఏళ్ల దాకా ఆయనతోనే ఉండేదాన్ని. బాగా దగ్గరగా ఉండేదాన్ని. ఆయన ప్రవర్తన గమనించేదాన్ని. ఏది చూసినా అది ఆశ్చర్యాన్నే కలిగించేది, విస్తుపోయేలా చేసేది. ఆహా ఓహో అని మెచ్చుకునేదాన్ని. ఈయన ఇంత గొప్ప జ్ఞాన సంపన్నులు, ఈ విచిత్రలోకంలో విభిన్నంగా కనిపించేవారు. ఈ విధంగా మనసు పవిత్ర బ్రహ్మచర్యం, చాలా తీపి గొంతు. అసలు స్వరం ఎలా ఉండేదంటే మన మనసులో స్థిరంగా నాటుకుపోయేలా ఉండేది. అలాగే నా మనసు ఆనందసాగరంలో ఓలలాడేది. మన ఆత్మను మేలుకొలిపారు, అది కూడా 2-3 గంటల్లో. కోట్లాది ఏళ్లుగా నిద్రపోతున్న ఆత్మను మేలుకొలిపారు. అవాంతరాలన్నిటినీ తొలగించారు. అప్పుడు చూడండి ఆయన స్వరం ఎంత గొప్పగా ఉండేదో. ఇది తప్ప మనకి ఏం కావాలి? ఇంకేం కావాలి?
నాకు ఇదే ఆయన చేసి చూపించారు, ఇంకేదీ కాదు. నా ఆత్మ ధన్యమైంది. ఒకసారి ఆత్మ ధన్యమైతే ఆ పైన లోకంలో ఉన్న ఏ సుఖదుఖాలు మన ఛాయల్లోకొచ్చే అవకాశమే లేదు. ఆనంద నందనాలు విరబూస్తాయి. బయట ఏ రకమైన ప్రాబ్లం ఎదురైనా సరే హృదయంలో ఆత్మకు అంతరాయం కలగదు. అది ఏకాకిగా నిలిచిపోతుంది. ఈ అనుభవం మనకు వచ్చినప్పుడు, అంతకంత అనుభవం సంపాదించినప్పుడు ఇంతకింత జ్ఞానులు ఆహా ఓహో అని మెచ్చుకునేలా ఉంటుంది. ఆయన వాక్కు బ్రహ్మవాక్కులా ఫలిస్తుంది. ఆయన స్వరం మధురాతి మధుర స్వరం. ఈ స్వరం మీరెక్కడా వినే అవకాశమే లేదు. అలాగే శాస్త్రాల ఆధారాలు లేవు. ఎక్కడ్నుంచో మాటలు విని బోధించినట్టుగానూ ఉండదు. ఆయన ఆంతర్యం నుంచి స్వయంగా ఉద్భవించినట్టుంటుంది. ఆత్మను స్పర్శించే విధంగా ఉంటుంది. సాక్షాత్తు సరస్వతి కటాక్షమే. మీరు బొమ్మల్లో ఉండే సరస్వతిగానో కనిపించని సరస్వతిగానో భావించొచ్చు. సాక్షాత్తు సరస్వతి అని ఎవరినంటామంటే హృదయమనే పరమాత్ముడు ఎవరి మనసు నుంచి అవతరిస్తారో, ఎవరు దేహం గల పరమాత్ములో ఇటువంటి అపూర్వ జ్ఞానుల నుంచి బయటికి వచ్చేవి లోపల్నుంచి కదలి పరమాత్ముణ్ణి కదిపే మనదాకా వచ్చి చేరుతున్నవి. అది వచ్చి ఆయన కోయిల స్వరంలా ఉంటుంది. ఆ స్వరమే మనలో మార్పులు కలిగిస్తుంది. మన ఆటంకాలన్నిటినీ దూరం చేస్తుంది. ఈ సర్వస్వము విభిన్న స్వరాలవుతాయి, వేద స్వరాలవుతాయి. దాదాజీకి ఈ రకమైన స్వరమే ఉంది. ఆయనతో కాసేపు మాట కలిపితేనే ఆయన మనసు ఐస్ క్రీంలా కరిగిపోయి పులకరించి కరిగిపోతుంది. అలాగే మదిలో నుంచి సమర్పిస్తారు. ఈ విధమైన జ్ఞాన సంపన్నులు ఎదురుపడితే భవితకాలం బంగారు భవిష్యత్తు అవుతుంది. అలాగే ఆయన ఆసీనులైతే ఆయన చుట్టూ అల్లుకున్న ఒక వెలుగు విభిన్నంగా కనిపిస్తుంది. అప్పుడు మన చుట్టూ ఉన్న టెన్షన్స్, ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఏమీ అనిపించేలా ఉండదు. ఈ లోకమే మీ పాదాలపై వాల్నట్టుంటుంది. జ్ఞానం దక్కిన తర్వాత ఈ విధమైన ఫీలింగ్ నిజమైనట్టు అనిపిస్తుంది. ఈవెన్ ఒక జ్ఞానులే తమ పక్కన చేరినా కూడా ఆయనకున్న టెన్షన్లన్నీ ఆయన్ని వదిలి నిజంగానే పారిపోతాయి. ఆయనకి లోకమే కాళ్ల కింద ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ స్వరానికి మనం ముగ్ధులైపోతాం. ఈ జ్ఞాన మహానదిలో మునిగి తేలినట్టు మది పరవశించిపోతుంది. ఇది మనసుకు ఒక సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే లోకాన్ని కాళ్ల కిందికి తెచ్చుకుంటారో వారే రియల్ సద్గురువులు. అంతే తప్ప మన టెన్షన్స్, దిగుళ్ళు దూరం చేయలేకపోతే వారిని సద్గురువులని అనలేము. నిజమైన సద్గురువులు జ్ఞానులనేవారు. ఈ రకంగా ఉండి తీరాలి. నేనే అది అనుభవంలో తెలుసుకున్నాను. ఎంతోమంది దీన్ని అనుభవంలోకి వచ్చాక తెలుసుకుంటున్నారు. ఆయనలో అంత గొప్ప శక్తి. కూర్చుంటే అక్కడి నుంచి లేవబుద్ధి కాదు, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. జీవితాంతం అక్కడే ఉండిపోతే బావుండనిపిస్తుంది. ఎలా మీరు ఐసులో కూర్చుంటే, అంటే ఫ్రీజ్ అయి వేడిగా ఉన్న సమయాన మంచులో కూర్చుంటే ఎలా ఉంటుంది? అంటే లౌకికంలో అలసి సొలసి కష్టపడి ఒక మనో సంకల్పంతో ఆయన కలవడానికి వస్తారు కదా, వారు ఈయన పక్కన కూర్చోగానే మంచు ముద్దల చల్లబడిపోతారు. అక్కడి నుంచి లేచి వెళ్లడానికి వారికి మనస్కరించదు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ వెలేయాలనే మనసు కనిపిస్తుంది. ఈ కలికాలంలో పెట్రోల్ అనే అగ్ని వల్ల అందరూ కాలిపోతున్నారు. అంతలా మంట లోపల, బయట, ఆరుబయట, బిజినెస్లో, మన ఫ్యామిలీలో, సర్వంలోనూ. మన ఫ్యామిలీలో ఎక్కడ చూసినా మంటలు మంటలు మంటలు. ఎక్కడికైనా వెళ్లి చల్లగా మారిపోదామా అనిపిస్తుంది. ఎక్కడికైనా బయటికి వెళ్ళకపోతామా అని మనలో అనిపిస్తుంది. అందువల్లనే ఆ సమయంలో జ్ఞాని దర్శనానికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆత్మ గురించి బోధిస్తారు. అక్కడే ఆత్మకి సంతోషం మొదలవుతుంది. అందువల్ల మనసు వెంటనే హాయిగా మారిపోతుంది. కాని జ్ఞానం దక్కిన తర్వాత విషయమే సరికొత్తగా మారిపోతుంది. ఆత్మజ్ఞానం సర్వ దుఃఖాల నుంచి విముక్తి ప్రసాదిస్తుంది. ఎటువంటి దుఃఖమూ దగ్గరికి చేరదు. ఇవన్నీ రెండో ఘట్ట విషయాలు. ఇవే మనకు జ్ఞాన సంపదలో 2-3 గంటల్లో సొంతమయ్యేవని చెప్పొచ్చు. అందరికీ ఈ ప్రాప్తం దక్కుతుంది. జ్ఞానుల్లో ఇంత పవర్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించినవి, భగవాన్ మహావీరులు వారి బోధనలు ఈవేళ 1000 సంవత్సరాలు గడిచినప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. ఆ స్వరం,
ఆ స్వరాలాపన ఈనాటికి పుస్తకాల్లో చదువుకోవచ్చు. ఎన్ని విధాలుగా మారిపోయారు. అప్పుడు కూడా ఈ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది. ఎన్నో రకాల లోటుపాట్లకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఇటువంటి జ్ఞానుల స్పీచే అంతటా వినిపిస్తుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇది ఎవరు అనుభవిస్తారో వారికి ఆనందం ఉరకలేస్తూ ఉంటుంది. జ్ఞానులు ఇలాగే ఉంటారు. అలాగే ఎవర్ గ్రీన్గా ఉంటారు. ఎన్నిసార్లు మీరు అడిగినా దాని గురించి ఫ్రెష్గా వారు అనుకుంటూ ఉంటారు, మాట్లాడతారు. ఆ టాపిక్ తర్వాత కూడా మళ్లీ మళ్లీ వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కోసారి దర్శించుకునేటప్పుడు వారు మరీ ఫ్రెష్గా కొత్తగానే కనిపిస్తారు. అవి టేప్ చేసి వీటన్నిటినీ మీరు కంపేర్ చేసి చూశారంటే ఒక్కోసారి కొత్తగానే మనకు వార్తలు అన్నీ వెలుగును పంచే విధంగానే ఉంటుంది. ఈ విషయాలే ఇవే వారి గొంతు గొప్పతనం. అంతేకాదు ఇంకా ఒక స్పెషాలిటీ అని కూడా అనొచ్చు. చాలా విచిత్రమైన స్వరముగానే వారందరికీ ఉంటూ ఉంటాయి. వీళ్ల గొంతు ఎలా ఉండాలంటే ఇది విన్నా ఎవరికీ దుఃఖం అనేదే కలగకూడదు. ప్రతి ఒక్క ధర్మానికి ప్రతి ఒక్కరికి వీరి గొంతు దుఃఖాన్ని ప్రసాదించదు. అది మాత్రమే కాదు, అందర్నీ ఖచ్చితంగా ఒప్పించేలా చేస్తుంది. దీన్నే మనం అందరం విచిత్ర గొంతుగా భావిస్తున్నాం. ఇది ప్రతి ఒక్క మనిషిని వేరువేరుగా ఆలోచించేలా చేస్తుంది. వీరితో ఎంతమంది ఉన్నా సరే, వీరితో ఆర్గ్యూ చేసే విధంగా ఉన్నా సరే, వీరి గొంతు మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఎదుట ఉన్నవాళ్లకి ఇది మన కోసం అన్నట్టు ఉంటుంది. అదే కరెక్ట్. నేను ఏది అనుకున్నానో అదే వారికి దక్కింది. అలాగే నా మనసుకు ఒక ఆహ్లాదం కలిగింది. అందువల్లే ఈ జ్ఞానుల బోధనలు వచ్చి ఎప్పుడూ చిత్ర విచిత్ర బోధనగా కొనియాడబడుతుంది. వారి నడక, భావన, మాటలు అన్నీ ఒక దృశ్య కావ్యంగా కనిపిస్తుంది. వారిని చూడగానే సర్వమూ ఆహా, వీరు మన కోసమేనా అనేలా ఉంటుంది. నాకు మాత్రమే సొంతం, ఇంకెవరికీ కాదనిపిస్తుంది. అన్నీ సొంతమైపోయినట్టు అనిపిస్తుంది. అందరికీ ఇదే ఆలోచనే ఉంది. ఒక్కరని కాదు, అందరికీ ఇదే ఆలోచనే. వీరు మావారు, వీరు నా కోసమే పుట్టినవారు, నా కోసమే వేరుగా ఉంటున్నారు. ఎంతో మందికి ఏ ప్రశ్న అడగకుండానే వారికి సమాధానం అందుతుందని తెలుసు కదా. ఎంతమందికి ఇది ఏంటని తెలుసు. ప్యాకెట్లో ప్రశ్నలు రాసుకుని వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈరోజు ఈయన దగ్గర అడగాలని వస్తారు. ఏం బదులు చెప్తారు, ఏం చేస్తారు? ప్యాకెట్లో పెట్టుకుని అక్కడికి వస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్లి కూర్చుంటారు. దాదాజీ మాట్లాడడం మొదలెట్టగానే వాళ్ల ప్యాకెట్లో రాసుకొచ్చిన ప్రశ్నలకు బదులు కరెక్ట్గా చెప్పేస్తారు. వీళ్ళు ఆశ్చర్యంతో అవాక్కైపోతారు. ఇది మాత్రం కాదు, ఒక ప్రశ్నకు బదులు దొరకగానే వెంటనే అక్కడ కూర్చున్న వాళ్ల మనసులో మెదిలే ప్రశ్నలకు సమాధానం చేతికి అందుతుంది. అందరికీ ఇది నా సమస్యకు తగినట్టుగానే ఈ బదులుంటుందని వాళ్ళు అనుకుంటారు. ఎవరో అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం దొరికింది. అందువల్ల చాలా మందికి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారు ప్రశ్నలు అడగక్కర్లేదు. ప్రశ్నలు అడక్కముందే వారికి కావాల్సిన బదులు వచ్చింది కదా. చాలా మందికి ఇలా జరుగుతుంది. ఇలాంటి అనుభవాలు జనాల్లో బాగా నాటుకుపోయాయి. ఒకవేళ మనసులో ఏదైనా సఫకేషన్ లేదా ప్రాబ్లం ఏదైనా ఉందని చెప్తే తర్వాత చాలా తేలికైన సమాధానం ఆయన నుంచి స్వయంగా వచ్చి చేరుతుంది. ఒక సమాధానం వచ్చిందంటే వేలాది మంది వేలాది సార్లు అనుభవించుంటారు. ఈరోజు దాదాజీ లేరు, ఆయన భౌతికంగా లేరు. కానీ ఆయన పుస్తకాలు ఉన్నాయి కదా. బుక్ చదివినా కూడా ఏవైనా సాల్వ్ చేయలేని సమస్యలు ఉన్నాయంటే వాటికి తగ్గ సొల్యూషన్ అందులో ఉంటుంది. బాగా బాధపడే అంతగా అందులో బాధ కలిగితే అప్పుడు దాదాజీ పుస్తకం తీసి దాన్ని తెరచి ఒక 2 పేజీల్లో సమస్యలన్నిటికీ తగ్గ పరిష్కారం కనిపిస్తుంది. ఎన్నో సమాధానాలు తెలిసిపోతాయి. మనసులో ఎప్పుడూ ఒక సంతోషం మెదులుతూ ఉంటుంది. ఇదే విధంగా చాలామంది వేలకు వేల సార్లు అనుభవం ద్వారా తెలుసుకున్నారు. ఈయన గొంతులో ఆ స్వరంలో పవర్ ఎక్కువగా కనిపిస్తుంది. యాక్చువల్గా దాదాజీ
తన చేత్తో ఏదీ రాయలేదు, ఏనాడు పెన్ తీసి స్వయంగా రాసింది లేదు. ఆయన మాట్లాడేటప్పుడు నిర్మా రాసుకుంటుంది, తర్వాత టేపులో ఎక్కిస్తుంది, అందులోంచి అలాగే ట్రాన్స్క్రైబ్ చేసి దీని ట్రాన్స్లేషన్ అలాగే వెళ్ళిపోతుంది. అది కంపైల్ అవుతుంది, ఆ తర్వాత విడుదలవుతుంది. ఈ విధంగా ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ప్రతి వార్తలోనూ సరే, ప్రతి అంశంలోనూ సరే ఈయన గొంతు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎటువంటి సబ్జెక్ట్ అయినా మాట్లాడగలరు. ఆయన గొంతుతో పలికేది సబ్జెక్టే కాదనొచ్చు. ఆహా ఓహో అనేలా వేలాది క్యాసెట్లలో ఆయన గొంతు రికార్డ్ అయి ఉంటుంది. ఇవన్నీ కొంచెం కొంచెంగా మేము విడుదల చేస్తూ వస్తున్నాం. ఇందులో నష్టమనేది ఏంటి అంటే అతన్ని స్పీచ్లన్నీ గుజరాతీలో ఉంటాయి. ఆయన ఇంగ్లీష్లో చెప్పేవారు కాదు, హిందీ మాట్లాడతారు. అంత చక్కగా మాట్లాడలేరు. ఆయన ఎప్పుడు అనేవారు, నా హిందీ కలగాపులగం, హిందీతో పాటు కొద్దిగా ఇంగ్లీష్ కలుస్తుంది, కొంచెం కొంచెం గుజరాతీ తోడవుతుంది అనేవారు. మూడు కలిసి మిక్స్ అయ్యి ఉండేవి, కానీ ఇవి కలిపి మాట్లాడితే బాగానే ఉంటుంది అనేవారు. కరెక్షన్ చేసుకుంటే బాగుంటుందనేవారు. ఈ విధంగానే ఆయన అనేవారు. కానీ ఆయన ఏం చెప్పదలుచుకున్నారో ఆ విషయం నాకు చాలా కరెక్ట్గా అర్థమవుతుంది. హిందీ వాళ్ళకి సైతం ఆయన హిందీ అర్థమవుతుంది, కానీ తక్కువగానే మాట్లాడేవారు. ఆయన ఎంత మాట్లాడారో దాన్ని రికార్డ్ చేసి పుస్తక రూపంలో మేము విడుదల చేశాం. హిందీ తెలిసిన వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి పుస్తకం, అది మనసుకి నచ్చినట్టు ఉంటుంది. అంటే అన్ని రకాలుగా నమ్మకం పెంచుకొనడం, లౌకిక సమస్యలు, లౌకికపరమైన వ్యవహారాలు వగైరా సమస్యలే కాదు, ఆధ్యాత్మికంలో మోక్షం దాకా కలిగిన సమస్యలకి ఒక సమాధానమై ఇది నిలిచేది. ఇటువంటి ఒక పుస్తకం ఉంటే మనకు అనుభవాన్ని తెచ్చిపెడుతుంది. 100% మనకు అభివృద్ధి సాధ్యమవుతుంది. వీరు మన దృష్టిలో ఒక మహామనిషి, అద్భుత పురుషులు. చాలా రేర్గా కనిపిస్తారు, ఎప్పుడూ కనిపించరు. వారి బోధలు చాలా విలువైనవి. ఎప్పుడూ చెప్పేది ఇదే, నేను మీకు ఇప్పుడు ఏం చెప్తానో మీరు దీనికోసం మర్యాద మనల్ని పాటించనక్కర్లేదు. మీ మనసు మాత్రం దీన్ని స్వీకరించని. మనసు స్వీకరిస్తే మీరు దీన్ని స్వీకరించండి, లేదంటే దాన్ని నిరాకరించండి. మీరు మనసారా స్వీకరించాలి, అప్పుడే. లేదంటే లేదు. మనం ఎవరిని ఫోర్స్ చేసి దీన్ని స్వీకరించమని చెప్పకూడదు. మేం మా విషయాల్లో కూడా ఎటువంటి ఒత్తిడి తేకుండా మేం మీకు అందిస్తున్నాం. ఇది యూస్ అయితే స్వీకరించండి, యూస్ కాకపోతే అలాగే దూరంగా ఉంచేయండి. ఈ జ్ఞానం దేవుడిచ్చిన వరం అనొచ్చు. తన బోధనలో చాలా ప్రత్యేకత నింపేవారు. ఈయన సంపూర్ణ వ్యక్తి. ఎప్పుడూ తన గొంతులోనూ ఎటువంటి విషయాల్లోనూ రవ్వంతైనా గర్వం బయటపెట్టేవారు కాదు. ఈ గర్వమే ఓపెన్గా ఉన్న అహంకారం అవుతుంది. ఎక్కడ గర్వం నెలకొందో అక్కడ నిజంగా అహంకారం నెలకొంటుంది. జ్ఞానులు వీటికి అతీతులు, నిండు మనసున్నవాళ్లు వాళ్లంతా. అందువల్లే ఎటువంటి సంప్రదాయమైనా లేదా ధర్మమైనా అడ్డదిడ్డమైన మాటలతో చేతలతో హేళన చేసేవారు కాదు. వారు సంప్రదాయపరంగా, ధర్మపరంగా, ధర్మ గురువర్యులుగా సమానంగా తలచి స్వీకరించారు. అందరూ వారిని గౌరవిస్తారు, ఎవరిని ఆయన తప్పుగా దూషించరు. ఆయన ఎప్పుడూ ఇలాగే అంటారు, లోకంలో ఎన్ని కర్మలెదురైనా వాటన్నిటినీ వారు ఛేదించుకుంటూ వచ్చారు. ఇంత పెద్ద ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలకి ఒకే ఒక ధర్మం ఉండడం సమంజసమా అని అనేవారు. ఒకటుంటే దాన్ని ఎవరైనా తప్పుపడతారు. ఎవరెవరికి ఎన్ని లేబుల్స్ ఉన్నాయో, ఎన్నెన్ని తెలివితేటలున్నాయో, భక్తి శ్రద్ధలున్నాయో వాటికి అనుగుణంగానే జరిగిపోతుంటాయి. కానీ ఈ విషయం వారి బుర్రలో చొచ్చుకుపోతుంది, అప్పుడే వారికి ఉపయోగపడుతుంది. అది బుర్రకి ఎక్కలేదు అన్నప్పుడు ఎలా యూస్ అవుతుంది? ఎవరికి ఏం అవసరమో, ఏం ప్లాన్ అవసరమో ఆ ప్లాన్కి తగ్గట్టే గురువులు అనుకూలిస్తారు, ధర్మము అనుకూలిస్తుంది, పుస్తకాలు లభ్యమవుతాయి. లోకంలో ఎందరు ధర్మగురువులున్నారో, మంచిని బోధిస్తారో వారు ప్రజలకు రాచమార్గాన్ని చూపిస్తారు కదా. ఏ మార్గంలో వారిని నడిపించాలి? అడ్డదారులు మాన్పించి మంచిదారిలో నడిపించి పాపాన్ని తొలగించేసి పుణ్యాన్ని చేకూర్చడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం
ఏ కార్యం తలపెడతామో అది మనకు మంచే చేస్తుంది. మన కార్యాలు మనం చేసుకుంటున్నాం, మన చేతుల్లో వృద్ధవుతుంది. అందువల్ల మనం కొంచెం కూడా వర్ణవైషమ్యాలు లేకుండా మనం వారి కోసం సంతోషంగా జీవించాలి. అలాగే లోకంలో ఎందరో మంచి పనులు చేస్తున్నారు, వారందర్నీ మంచి మార్గంలో మనం నడిపిద్దాం. అందరూ ప్రపంచంలో నమస్కారం చేసుకొనుటకు యోగ్యవంతులే. కాబట్టి ఎప్పుడు అనేవారు, ఈ మత కలహాల్లో చిక్కకుండా మనం బయటపడాలి. ఇదే ఆయన ఎప్పుడు చెప్పేది. నీ మనసులో నువ్వు ఎప్పుడూ నిజాయితీకి చోటివ్వాలి. నీ మనసులో నిజాయితీకే చోటివ్వాలి. ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వు చీడల్ని ఏరిపారేయాలి. ధర్మాన్ని రక్షించుటకు చెడును నరికేయాలి. ధర్మాన్ని అడ్డుకునే అధర్మాన్ని నువ్వు కూలదేయాలంటే అందరూ ఆయన బోధనలు వినాలి. పరమాత్మతో సంబంధం ఎన్నో జన్మల పుణ్యఫలం. మన మనసులో కొలువైన పరమాత్ముడు దైవాన్ని విస్మరించొద్దు అంటారు. ఈయన కూడా సంబంధాన్ని పెంచుకోమంటారు. దివ్య దృష్టే మన దివ్య మార్గం. సర్వధర్మాలను మనం ఆచరించాలి. అప్పుడే తమ తమ స్థానాల్లో ఏనాటికి సత్యం నీరుగారిపోకూడదు. సృష్టిలో జరిగేవన్నీ ఎల్లప్పుడూ మంచిని నడిపిస్తాయి. అందరూ తమ తమ పద్ధతిని దుర్వినియోగం చేయరాదు అంటారు. అందరూ తమ తమ దృష్టితో అంటే అన్నిటినీ చూస్తే కరెక్టే. 360ని చూస్తే 180 ఏమవుతుంది? ఎవరెవరు ఏ ఏ డిగ్రీల్లో కూర్చున్నారో వారి వారి స్థానాల్లో వారు నిజాయితీగా ఉన్నారు. వారి దృష్టిలో అది ఎన్నడూ కరెక్ట్గానే ఉంటుంది. ఒకరు ఇతరుల దృష్టి నుంచి చూడ్డం కుదరదు. దాన్ని మీరెలా తప్పుపట్టగలరు? వాళ్లకది కరెక్టే. వాళ్లకి మిగతా వాళ్లకి ఏ డిగ్రీలో ఆసీనులయ్యారో ఆ ప్రకారంగా కరెక్టు. ఎస్, కానీ వ్యూ పాయింట్ అనేది కరెక్ట్. వ్యూ పాయింట్ కరెక్ట్, ఫ్యాక్ట్ అసలు లేదు. ఫ్యాక్టో సెంటర్ అనేది మనకు మధ్యమంగా ఉంటుంది. సెంటర్లో ఉన్నదొకటి, మధ్యలో ఉన్నదొకటి. ఆయనే జ్ఞాని. ఆయనకి మతభేదాలు లేవు. ఆయన చూస్తూ ఉండగా అన్నీ ఒక్కలా కనిపిస్తాయి. జ్ఞానులు ఎటువంటి అనవసర విషయాల్లోనూ తలదూర్చరు. అన్ని విషయాలు స్వీకరిస్తారు. వారు ఈ ప్రాబ్లం మరిచిపోతే ఆ పదవులే జారిపోతాయి. అది మాత్రమే కాదు, వాళ్లు పైనుంచి కిందికి దిగజారిపోతారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అజ్ఞానులకు, లౌకికంలో ఉన్నవాళ్లకి మాత్రమే ఉంటాయి. ఎవరికి ఈ పరిస్థితి ఎదురవదో వారు ఎటువంటి చిక్కుల్లోనూ పడరు. వాళ్లు తమకు కావాల్సింది చెప్పేస్తారు. వాళ్లు ఏం ఫలితం పొందారో అది బోధిస్తారు. ఆ పైన అందరూ తమ తమ ఛాయిస్ కోరుకుంటారు. వాళ్లకు నచ్చినవంటూ కొన్నుంటాయి. వాళ్లకి నచ్చితే స్వీకరించని, లేదా పర్వాలేదు. మనకు ఎదుట ఉన్నవారు ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఈ లక్ష్య దిశలో వాళ్లు పయనిస్తున్నారు. ఈ స్వరం దానికోసమే పుట్టింది. ఎదుటివారి క్షేమం ఎప్పుడైతే కోరుకుంటారో వారు ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు. అలాగే వారి ఆత్మ కోసం పవిత్రతను పాటిస్తారు. జై సచ్చిదానంద.